రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించిన అరకు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల నుంచి వేలాదిగా పర్యాటకులు తరలివచ్చారు. అరకులో పండుగ వాతావరణం నెలకొంది. ముగింపు రోజు గిరిజన సంప్రదాయ నృత్యమైన ధింసాతో పాటు వివిధ రకాల నృత్యాలు, ఆటలు, పాటలతో వైభవంగా జరిగాయి. వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ చేయాలి. ధన్యవాదిస్తూ దాదాపుగా 50 సంవత్సరాల వరకు ఉంటున్న వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ చేయాలి.